వచ్చేస్తాడు సార్, ఆ పని మీద ఉంటాడు. ఉంటాడు కాదురా, ముఖం మీద లింగమా ఉన్నాడని చెప్పు. వచ్చేసినండి చెప్పు. విషయంలోకి రా ముందు. మీ విషయంలోనే ఉన్నాను సార్, చెప్పాను కదా. ఈ చెంటబ్బాయితో పెట్టుకుంటే సంతలో చింతపండు అమ్మినట్టు ఉండదు, సెట్ మీద తాటిపడి కొట్టినట్టు ఉంటది. మృతురాలు మేరీ గురించి మీకెవ్వరికి తెలియని సంచలనాలు సంకలో పెట్టుకుని మరీ వచ్చాను. పులిదండి మేరీ పుట్టింది పొందూరులో, పెరిగింది అమ్మౌడిలో, చదివింది సర్కారు బడిలో. నేను నీకు ఇచ్చిన ఫైల్ ఏంటి, నువ్వు మోసుకొచ్చిన మ్యాటర్ ఏంటి? వాట్? మేరీని చంపింది ఎవరో తెలుసుకోరా బాబు అంటే జీవిత చరిత్ర రాయడానికి తొక్కలో చెత్తంతా తెచ్చావేంటి? రే లింగం, ఎందుకురా ఇలాంటి పనికి మాలలోని నా నెత్తి మీద రుద్దావు? అసలే ఆ జయమంగళం గాడు రాతలతో చంపుతుంటే వీడేవాడ్రా కొత్తగా. ఏదో పదో పరకు ఇచ్చి వీడిని బయటికి పంపించే, వేరే వాడిని చూసుకుందాం. బాలకృష్ణ, భ్రమరాంబ, ఝాన్సీ అగర్వాల్, పట్నాయక్, కాముడు, నచ్చా, పైడితల్లి. పిచ్చి వేషాలు వేస్తున్నావా? పోలీస్ స్టేషన్ లో పేక ముక్కలు విసురుతున్నావేంటి? మీరు ముందున్న పేక ముక్కనే సొత్తున్నారు. నాటెనుకున్న కింగు, క్వీను, వాసు, ఆటెనుకున్న బాసు సొస్తున్నాను. ನಾನು చెప్పిన పేర్లు మంత్రివర్గం విస్తరణ కోసం ఏంటి కాదు, మర్డర్ చేసిన వాళ్ళని పట్టుకోవడం కోసం. ఇంద్రధనుస్సులో కలలు 7, ఈ క్రైమ్ లో సస్పెక్ట్లు కూడా 7. ఈ 7 అనుమానితుల్లోనే ఒక నిందితుడు ఉన్నాడు. అది కనిపెట్టడం కోసం నాకు ఒక ప్రశాంతమైన ప్రదేశం కావాలి. అది చూడ్డానికి సత్రంలా ఉండాలి, కానీ చిత్రంగా ఉండాలి. ఇదే నేను అడిగిన ఇన్వెస్టిగేషన్ డెన్. వాళ్ళ అమ్మ, వాళ్ళ అయ్యా ఆ పోలీసులతో పట్టించిన 7 చేపల్ని నేను ఇందులో పెట్టించినాను. ఆ చేపల్లో ఏది ఎండనేదో నాన్న కనిపెట్టాను. చిత్తకొట్టి చింతపండుతో పులిసెట్టేయాలా? పులిసెట్టేసుకునే చేపలు కాదే, వరలు మింగేసే స్వరలో. ముందు మీరు వెళ్ళిపోండి, ఎక్కడికి వస్తాను. ఎవరు నువ్వు? చెప్పెట్టారు డిటెక్టివ్ సీక్రెట్స్ అని అప్పటిగా చెప్పెట్టారు. నా పేరు శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ అంటారని, మీరే మర్డర్ కేసు గురించి సిఐ భాస్కర్ పంపించారని చెప్పెట్టారు. నేను చెప్పను. నువ్వేం చెప్పొద్దులే. నేను ఎలాగో చెప్పను. సిఐ సార్ మొత్తం చెప్పారు. నా పేరు కానిస్టేబుల్ విజయలక్ష్మి. నీకేం కావాలో చూసుకోవడానికి మనకి ఇక్కడ డ్యూటీ వేశారు. ఏటి కావాలని చూసుకుంటారు ఏంటి? ఏ ఎక్కువైంది. సరే సర్లే, ఆ 7 తెచ్చారు లేదా? అంతా రెడీ. మొదటి చేప ఎక్కడ? మోల్ ఉన్న స్టోర్ రూమ్ లో. ఏంటిడు పనే మొదటికుండాలే మోకాల దగ్గర పెట్టుకుని పడుకున్నాడు. పోయాడా? వారి పసుపులేడు బాలకిట్నా. ఏంట్రా ఇలా తొంగున్నావు? లేకరా లేక లేకే. నానా ఏంటి నీ కాల్చర్ చుట్ట మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ కోడ్ సూపుడు చంపేశాడు రా. నువ్వు చెప్పరా, ఎందుకు చంపినావు? తన సెల్లాంటి సార్, నేను ఎందుకు చంపుతాను? అబాబాబాబాబా, నాలిక అబద్ధం చెప్తుంది గాని నైనా నిజం చెప్తున్నాయిరా. నేను నిజం చెప్తున్నా సార్, మేరీ నేను చంపలేదు. ఈ దొంగేడుపుడు ఏడ్చాం అనుకో, గోప గొయ్యం అంటది. మరి ఆ తర్వాత కళ్ళలోంచి కాదు రోయ్, కింద కులాలోంచి కారితే నీళ్లు. ప్లీజ్ సార్, జీవితం మీద ఆశలు, భవిష్యత్తు మీద ఊహలో ఉన్నాండి. నన్ను హంతకుండా చేయకండి సార్. మాది చాలా పేద కుటుంబం. నా పేరు బాలు, మాది బొబ్బిల దగ్గర బూరాజ్పురం. గవర్నమెంట్ ITI కాలేజ్లో పెట్టి చదివాను. దుబాయ్ కానీ కోయిటా కానీ వెళ్ళిపోవాలని నా కోరిక సార్. ఒకసారి ఈసారి రాలేదు, ఇంకోసారేమో బోకర్ రత్నంగడ్ మోసం చేశాడు. అలాగే 2 సార్లు అయ్యేసరికి మా అమ్మ బెంగెట్టేసుకుంది సార్. అందుకే తను 2 గజలు తాకట్టెట్టి సెంట్రలైజ్డ్ డిపో పెట్టించింది. ఏదో ఉన్నంతలో బండి లాగిచ్చేస్తున్నా సార్. ఆ రోజు సరిగ్గా బేరాలు లేవు. ఆ వడగాల్పుల మధ్యలో ఏంటి మొహం వెళ్ళిపోతుంది? బ్రహ్మ కానీ కానీ ఆల్ ది బెస్ట్. టైం అవుతుందా? అయిపోయిందా? వెళ్దాం పద. మేరీ, బయటకెళ్ళి ఇప్పుడే వస్తాము, ఇక్కడ కూర్చో. సరే త్వరగా వచ్చేసి. వెళ్తున్నాం అక్క. ఆ ఇంట్లో వాళ్ళతో ఉండి నా మనసు అలసిపోయింది. నరకం చూపిస్తున్నారు. ఒక్కోసారి చచ్చిపోదామనిపిస్తుంది.
కానీ ధైర్యం చాలటం లేదు. వాళ్ళకు నేను తెచ్చే జీతమే తప్ప నేను అక్కర్లేదు. బాధపడకు బ్రహ్మ, నువ్వు కోరుకున్న భవిష్యత్తు ఇవ్వడానికి నేను జీవితాంతా సిద్ధంగా ఉంటాను. ఏది అడగకుండానే ఇస్తావు, నా కోసం ఏమైనా చేస్తావు. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం బాలు. నా జీవితంలో ఏదైనా అదృష్టం ఉందంటే అది నీతో పరిచయమే అనిపిస్తుంది. ఇలా చల్ల గాలిలో, కెరటాల పక్కన, సముద్రం ఒడ్డున, పండు వెన్నెల్లో నా పుట్టినరోజు కేక్ కట్ చేసి నాకు ఇష్టమైన వ్యక్తికి తినిపించాలని చిన్నప్పటి నుండి కోరిక. కానీ అది జరగదు. నాకు ఆ అదృష్టం కూడా లేదు. నీ హ్యాపీ బర్త్డే ఎప్పుడు? ఆ, మే 22. ఆహా. అంటే రేపే? అయితే ఈరోజు రాత్రి 12 గంటలకి నువ్వు కేక్ కట్ చేస్తే నీ కోరిక తీరుతుంది, అంతేనా? కానీ మా ఇంట్లో పరిస్థితులు నీకు తెలీదు. పరిస్థితులు ఎలాగున్నా సరే ఈ రోజు రాత్రి బీచ్లో నువ్వు కేక్ కట్ చేస్తున్నావు, అంతే. బాలు, ఇంకేంటి అన్నయ్య గురించి నీకు తెలీదు. తెలుసుకోవాల్సిన అవసరం ఏంట్లేదు. మీ అన్నీ అటు సద్దాం హుసేనా, నువ్వు కేక్ కట్ చేస్తున్నావు, నాకు తినిపిస్తున్నావు. ప్రేమ, ఏటైంది? ఎందుకు ఏడుస్తున్నావు? మొదటిసారి బాధతో కాకుండా ఆనందంతో కన్నీళ్ళు వస్తున్నాయి. అమ్మా నాన్న నాకు నువ్వే అయినందుకు చాలా థ్యాంక్స్ బాలు. ఇంట్లో బాగుంటలేదు బాబు. ఏముందిలే, చూసుకుందాం, మనవలే కదా. బాలు, మా అన్నయ్య తొందరగా పోనీ. తొందరగా పోనీ. చూస్తే చంపేస్తాడు. మేరే పద వెళ్దాం. ఏమైంది? ఎందుకు అంత కంగారు పడుతున్నావు? నేను తర్వాత చెప్తాను, తొందరగా రా పద. సరే పద. జాగ్రత్త బ్రహ్మ. ఏమైందిరా? బ్రహ్మాల నీ జీపెక్కి వెళ్ళాక హోల్డ్ ఆన్. వాళ్ళ అన్నయ్యకి మీ ప్రేమ విషయం తెలిసిపోనాది, బెమ్మకి టార్చర్ పెట్టేసినారంటావు, అంతే కదరా? అవును సార్. ఒరే నానా, మ్మ్. టార్చ్ అంటే టార్చ్ ఏంటి? మొహం మీద కొట్టడమా? హే, హింసించడమే. మీరిద్దరు నన్ను చేస్తారు కదా, అది. నువ్వు ఆపకరా గుంటాడా. వాళ్ళ అన్నయ్యకి నీ ప్రేమ విషయం తెలిసిపోనాది, నువ్వు దేవదాసు అయిపోయినావు, అంతే కదరా? అంతకంటే ఎక్కువ పిచ్చోడి అయిపోయాను. బ్రహ్మ హ్యాపీ బర్త్డే చేస్తాను మాట ఇచ్చాను సార్, కానీ చేయలేకపోతున్నానని బాధ. ఆ ఫీలింగ్ని ఎలా చెప్పాలో మాటలు కూడా రావట్లేదు సార్. కానీ అప్పుడే దేవుడు నాకు దారి చూపించాడు. బాలు, హ? ఏం డల్గా ఉన్నావు? రే, ఏంటి బాలు అలా ఏడుస్తున్నావు చిన్నపిల్లలాగా? సాయంత్రం నుంచి మనసు లేదక్క. చూడరా బాలు, పాదుంటే పంచుకోవాలి, బరువు ఉంటే దించుకోవాలి. అసలు నీకు వచ్చిన కష్టం ఏంటో చెప్పరా, నాకు చేతనైన సహాయం నేను చేస్తాను. మా ప్రేమ విషయం బ్రహ్మాలన్నీ తెలిసిపోయింది. ఈ రోజు తన హ్యాపీ బర్త్డే కేక్ కటింగ్ 12 గంటలకు చేద్దాం అనుకున్నాను, కానీ ఇప్పుడు బ్రహ్మ బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎలాంటి పరిస్థితికైనా పరిష్కారం ఉంటుందిరా. మన మనసుకు నచ్చిన మనిషి పక్కన లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసురా. ఏది నెంబర్ చెప్పు. 2711 భ్రమర మాకు ఫోన్ ఇస్తారనియా? తన కలీగ్ ఝాన్సీని ఆశ్రమం గురించి ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని. భ్రమ, నేను ఝాన్సీని, ఎస్టీడీ బూత్. బాలు నాకు జరిగిందంతా చెప్పాడు. ఇప్పుడు మన ప్లాన్ ఏంటంటే 10 గంటల కల్లా మేరీ మీ ఇంటికి వచ్చేస్తుంది, ఓకే? ఆశ్రమం వర్క్ అని చెప్పి మీరిద్దరూ రూమ్ లో ఉంటారు. ఈ లోపున కార్ తీసుకొని సరిగ్గా 11 గంటలకి బాలు నేను మీ ఇంటి పక్క సందులోకి వస్తాం. హారన్ వద్దు, సిగ్నల్ ఇస్తాం. మీ ఇద్దరు బయటకు వస్తే అక్కడి నుంచి మనం బీచ్ లో ఉన్న బుద్ధుడు బొమ్మ దగ్గరికి వెళ్దాం. 12 గంటలకు